డెక్కన్ కిచెన్ హోటల్ యజమాని నందకుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశానని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన తర్వాత తన హోటల్ ను అన్యాయంగా కూల్చివేశారని, ఆపై జరిగిన పరిణామాలపై 2 ఫిర్యాదులు చేశానని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, రాజకీయ నాయకులు, దగ్గుపాటి ఫ్యామిలీ కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, తనపై అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్లాన్ చేశారని వివరించారు. అక్రమ కేసులపై విచారణ జరిపించాలని డీజీపీకి అన్ని వివరాలు సమర్పించానని తెలిపారు. పోలీసుల ముందరనే 100 మంది బౌన్సర్లు మొత్తం మీడియా మిత్రులను కొట్టి, మా ఫ్యామిలీని కొట్టి, అందరినీ కొట్టి కట్టగట్టుకొని నిలబడి అంటే అందరు దోచిపెట్టారు. ఈ మొత్తం కారణము ఎవరు, దీని వెంబడి ఎవరున్నారనేది సమగ్రమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డీజీపీ గారికి కోరడం జరిగింది. డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. నేను 3 విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాను. సార్, ఒకటి, నా ఫోను వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయి. ఈ వాయిస్ రికార్డ్స్ ఎలా వచ్చాయి, ఎవరు దీనిపైన ఎవరు, దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు? సెకండ్, నాకు జిహెచ్ఎంసీ అధికారులు కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఎందుకు నా హోటల్ డిస్మెంటల్ చేశారు? అక్కడ హీరో సురేష్ బాబు, రానా, అభిరాము, రానా వీళ్ళందరూ ఈ హీరో వెంకటేష్కు, సురేష్ బాబుకు ఎమ్మెల్యే కేసుకు ఎటువంటి సంబంధం ఉంది, తేలాల్సిన పని ఉందని చెప్పా. అంటే వీళ్ళు ఎమ్మెల్యే కేసులో కూడా వీళ్ళు కూడా నిందితులా, బాధితులా, లేకపోతే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి ఆర్డర్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారో అది తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా వాళ్ళని అందరినీ, నా పార్ట్నర్స్ అందరినీ అరెస్ట్ చేసి రాత్రి 3 గంటల వరకు బంధించి నా మీద ఇల్లీగల్ కేసులు ఎందుకు పెట్టించారు? ఓకే, ఇది కాకుండా నా మీద పీడీ యాక్ట్ పెడదామనే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యే కేసు జరిగింది, ఎమ్మెల్యే కేసులో నేను నిందితున్నో బాధితున్నో అది సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో బయటకు వచ్చినప్పుడు దాని ఎంక్వైరీ నడుస్తుంది, అప్పుడు బయటకు వస్తుంది. అంతలోపు సెలబ్రిటీలుగా చెప్పే వీళ్ళకి సహకరించింది ఎవరెవరు? జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? నా మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? దీనికి అంత కారణం ఎవరు? ఇది మొత్తం చేరాల్సి ఉందని చెప్పి నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. మీరు వెళ్ళి డీసీపీ వెజ్ జోన్ గారిని కలవండి అని చెప్పారు. తర్వాత సార్ కూడా చెప్పారు, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి అన్నారు. నేను తప్పకుండా చెప్తానని చెప్పాను సార్కు. సార్ ఏ విధంగా నాకు న్యాయం జరిగే విధంగా నేను ఈ ఇష్యూని న్యాయం జరిగే వరకు నేను మా మీడియా మిత్రుల సహకారంతో, నా తెలంగాణ ప్రజల సహకారంతో నేను కొట్లాడుతూనే ఉంటానండి. ఎందుకంటే ఇలాంటిది ఒక సెలబ్రిటీ చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. సెలబ్రిటీని అన్నప్పుడు వాళ్ళు కోర్టును గౌరవించాలి. సమాజంలో కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, అందరున్నారు. అదే పోలీసులతో తప్పు చేయించి పోలీస్ అధికారులు ఇరికించడము, జిహెచ్ఎంసీ అధికారులు ఇరికించడము, అదే టాస్క్ ఫోర్స్ అధికారులు ఇరికించడము, దీనికి అంత కారణం ఎవరు? అక్కడ టెంట్ వేసుకొని ఎందుకు కూర్చుర్రు? నా హోటల్ ఎందుకు ధ్వంసం చేసిర్రు? నా 20 కోట్ల రూపాయల నా యొక్క ఆర్టికల్స్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు కూడా ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఈరోజు కూడా మనం అందరం మీడియా మిత్రులు అక్కడికి వెళ్దాము, మీకు టైం చెప్తాను. ఈరోజు కూడా వాళ్ళకు కోర్టు అంటే లెక్కలేదు. నాకు కోర్టు ఆర్డర్ ఉందండి, నేను చూపిస్తాను, కోర్టు ఆర్డర్ ఉంది. ఓకే, ఎవరు ట్యాంపరింగ్ చేశారు అనే దానికి నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అది ఎంక్వైరీ చేసి దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి నేను డీజీపీ గారిని కోరడం జరిగింది. అంటే గత